తను అక్కడ ఒంటరయ్యింది. నాకే ప్రాబ్లం లేదు పిన్ని. కానీ సీత వాళ్ళ నాన్నగారు ఏమంటారో. ఆయన మధుమితకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోయాడు రామ్. కనీసం మధుమితను తన ఇంట్లో కూడా ఉండనివ్వలేదు. అందుకే మీ పిన్ని మధుమిత బాధ్యత తీసుకుంది. మధుమిత మీద వదినకి అంత ప్రేమేంటన్నయ్యా? మధుమిత మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నావు చెల్లాయ్? మధుమితని రామ్ ఒకప్పుడు ఇష్టపడ్డాడు. మనం కూడా రామ్ ఇష్టాన్ని గౌరవించాం. కానీ విధి మరోలా ఉంది. మధు ఈ ఇంటి కోడలు కాలేదు. మధుని నా ఇంటి కోడలుగా చేసుకుందాము అని అనుకున్న దగ్గర నుంచి తనకి వచ్చే కష్టాలు నావిగా అనుకుంటూ వస్తున్నాను. మధు నా కోడలు కాలేకపోయినా తనపై ఆ అభిమానం నాలో ఇంకా ఉంది. ఆ ప్రేమతోనే మధు బాధ్యతని నేను తీసుకున్నాను. మీరు కూడా మధుని అంతే అభిమానంగా చూడాలి అని కోరుకుంటున్నాను. నువ్వంతగా చెప్పాలా మహా? మధుకి ఏ లోటు లేకుండా చూసుకుంటాం. మధు ఇక్కడ ఉన్నన్ని రోజులు తను సంతోషంగా ఉండేలా చేస్తాం. మధు వదినకేం కావాలన్నా అన్నీ నేను చేసి పెడతాను. మధు విషయంలో ఇంకెవరికైనా ఏదైనా అనుమానాలున్నాయా? నీ నిర్ణయాన్ని ఎవరు తప్పుపడతారు మహా? ఎవ్వరికీ ఏ డౌట్లు లేవు. నువ్వేం మాట్లాడవేంటి రామ్? నీ నిర్ణయం ఏంటో చెప్పు. మీ నిర్ణయమే నా నిర్ణయం పిన్ని. అవును, సీత కూడా వాళ్ళూరు వచ్చింది కదా, మిమ్మల్ని కలవలేదా పిన్ని? సీత వచ్చింది మేము మధుకి మంచి చేస్తామో లేదో అన్న అనుమానంతో వచ్చింది. మధు మాతో రావడం సీతకిష్టం లేదు. కానీ సీత అక్కడ చేయడానికి కూడా ఏమీ లేదు. అంటే మధు వాళ్ళ నాన్న కూడా మధుకి ఎలాంటి హెల్ప్ చేయలేకపోయాడు. పాపం సీత మాత్రం ఏం చేయగలదు? సీతను మించి మహా మధుకి హెల్ప్ చేస్తుంది. సీతకు అంతకంటే ఏం కావాలి? మహా అయితే సీత మధుకి మాట సాయం చేయగలదు గాని ఇలా ఇంటికి తీసుకురాలేదు కదా. సీత మీతో రాలేదా పిన్ని? లేదు, వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళింది. ఈ పాటికి బయలుదేరి ఉంటుంది. రామ్, మధుకి రూమ్ చూపించు. ఇక నుంచి మధు బాధ్యత మన అందరిది. రామ్తో వెళ్ళు మధు. రండి, బ్యాగ్ ఇవ్వండి. పర్వాలేదండి. ఇట్స్ ఓకే, రండి. పిన్ని చెప్పింది కదండి, ఇక నుంచి మీ బాధ్యత మాది.
మహా నువ్వు సూపర్ మహా. ఎస్. ఇది చాలా దారుణం అండి. మధు అమాయకంగా వీళ్ళని నమ్మొచ్చింది. సీత వచ్చాక వీళ్ళ సంగతి చెప్తుంది. సీతను రానివ్వండి. అక్కడ ఏం జరుగుతోందో ఆవిడ ఏమంటుందో అని నాకు చాలా భయంగా ఉందండి. మధుని తీసుకెళ్లిపోయి తప్పు చేసింది మహాలక్ష్మి. మనకు ఆవిడ భయపడాలి గాని ఆవిడికి మనం భయపడ్డమేంటి? ఎంతైనా ఆవిడ మగపిల్లాడి తల్లండి. మగపిల్లాడి తల్లి అయితే మాత్రం తన ఇష్టానుసారం కోడల్ని మార్చేస్తుందా? అది ఇంకా జరగలేదు కదండి. మనం తొందరపడ్డం ఎందుకు? సీత అంతా వివరంగా చెప్పింది కదా. ఈ రోజు కాకపోయినా ఏదో రోజైనా ఆవిడ పాపపు పని చేస్తుంది. అందుకే కదా మధుని తన వెంట తీసుకెళ్ళిపోయింది. అసలు ఆవిడతో వెళ్ళడానికి మన మధుకు సిగ్గుండాలి. బుద్ధి లేకుండా వెళ్ళింది. నేను మొదటి నుంచి మధు ప్రవర్తన గురించి తిడుతుంటే మీరిద్దరూ నన్ను తప్పు పట్టారు. ఇలా జరుగుతుందని ఎవరు మాత్రం ఊహిస్తారండి? జరిగే విషయాలను చూసి అర్థం చేసుకోవాలి. ఆడపిల్ల ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం తప్పు కాకపోవచ్చు, కానీ అది ఉండాల్సిన పద్ధతులను కూడా మధు పాటించాలి. పోనీలే, నా కూతురే కదా అని నేను సర్దుకుపోయిన ప్రతిసారి మధు నా గుండెల మీద తంతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా సీత కాపర్లోనే చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఎన్నాళ్ళు సహించాను, ఇక ఊరుకోను. ఈ రోజు మధుతో ఆ మహాలక్ష్మితో తాడో పేడో తేల్చుకుంటాను. నాన్న మీరు అనవసరంగా గొడవ చేయొద్దు నాన్న. నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు నువ్వు? నీ మంచితనం వల్లే పరిస్థితి ఎంత దాకా వచ్చింది. నువ్వెలా ఉన్నావు ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకో. పిచ్చిదానిలో ఉన్నావు. అందరూ కలిసి నిజంగానే నువ్వు పిచ్చిదానివని ముద్ర వేశారు. నిజంగా నువ్వు పిచ్చిదానివే. ఎంత పిచ్చిదానివి కాకపోతే మీ అక్క నీకు అన్యాయం చేసినా ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు. దానికి అన్యాయం జరిగిపోయిందని బాధపడుతున్నావు. అక్క గురించి నేను ఆలోచించడం పిచ్చితనమా నాన్న? చిన్నప్పుడు నా గురించి అక్క ఎంత ఆలోచించేది. ఆ రోజులు వేరు. ఇప్పుడు మీ అక్క మారిపోయింది. తన స్వార్థం తను చూసుకుంటుంది. నీ గురించి ఆలోచించట్లేదు. మన మధు అలాంటిది కాదండి. మన వల్ల కాదు అనేసరికి ఏం చేయాలో తెలియక ఆవిడతో వెళ్ళిపోయింది. తప్పంతా ఆవిడదే. మధుది కూడా తప్పే. అందరూ కలిసి సీతకు అన్యాయం చేస్తున్నారు. ఎవరేం చేసినా నా మామ మాత్రం నాకు అన్యాయం చేయడు. రండి, ఇదే మీ రూమ్. ఇక నుంచి మీరు ఈ రూమ్లో ఉండొచ్చు. కేర్ఫుల్ మధుమిత గారు, కాస్త చూసుకొని నడవండి. సారీ అండి, కాళ్ళు స్లిప్ అయింది. ఇట్స్ ఓకే. మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మీరు మా ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. త్వరలోనే మా పిన్ని సూర్యని బయటికి తీసుకొస్తారు. థ్యాంక్స్ అండి. నా మీద మీరందరూ చూపిస్తున్న అభిమానానికి చాలా హ్యాపీగా ఉంది. మా పిన్ని చాలా మంచిదండి. తనకి నచ్చితే ఎంతైనా హెల్ప్ చేస్తుంది. ఆ విషయం సీతకు అర్థం కాదు. మా పిన్ని మీద
రకరకాల రూమర్స్ క్రియేట్ చేసి నాతో చెప్తుంది. కాస్త మీరైనా సీతతో చెప్పండి. చెప్తానండి. రామ్గారు, మిమ్మల్ని ఒక విషయం అడగాలనుంది. అడగండి. నన్ను చూస్తే మీకు కోపం రావడం లేదా? మీ మీద కోపం దేనికండి? అంటే నేను మిమ్మల్ని కాదని సూర్యని పెళ్లి చేసుకున్నాను. మిమ్మల్ని అవమానించాను. కానీ మీరవేవి మనసులో పెట్టుకోకుండా నన్ను గౌరవంగా చూసుకుంటున్నారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా నన్ను ఇలాగే చూసుకున్నారు. మీరు మమ్మల్ని అవమానించలేదండి. మీ ప్రేమని మీరు దక్కించుకున్నారు. అది మీ గౌరవం. ఇక మన పెళ్ళంటారా? మన చేతుల్లో ఏమీ లేదండి. దేవుడు ఎలా డిసైడ్ చేస్తే అలా జరుగుతుంది. మీరేమీ ఫీల్ అవ్వట్లేదు కదా? నేనే ఫీల్ కావడం లేదు. మీరు కూడా ఫీల్ అవ్వకండి. ఫ్రీగా ఉండండి. మీ బట్టలు అందులో సర్దుకోండి. హడావిడిగా బయలుదేరి వచ్చినట్టున్నారు. మీకు అవసరమైనవి ఏవైనా కావాలనిపిస్తే చెప్పండి, నేను తీసుకొస్తాను. మీ రుణం నేను తీర్చుకోలేనిది రామ్గారు. మనలో మనకి రుణాలేంటండి? మీరు మా మనిషి అని పిన్ని చెప్పింది. మా మనిషిలాగే ఉండండి. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మొత్తానికి మధుమితను ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఇక సీతని ఇంట్లోంచి గెంటెయ్యాలి. ఏంటి ఇలా వచ్చారు? నువ్వు చేస్తున్నదేం బాగాలేదు చెల్లాయి. ఏం చేశాను నేను? నువ్వు మధుమితని ఇంటికి తీసుకురావడం తప్పొదినా? ఏంటి తప్పు? శివకృష్ణ గారి ఫ్యామిలీ మ్యాటర్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం రైట్ కాదు చెల్లాయి. సడన్ గా మీరిద్దరు ఇప్పుడు తప్పప్పుల గురించి మాట్లాడుతున్నారేంటి? మధు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే ఎందుకు మాట్లాడలేదు? మధు ముందు మాట్లాడడం మంచిది కాదని మౌనంగా ఉన్నావు. మీరు నా ముందు మాట్లాడడం కూడా మంచిది కాదు. మధుని ఇలా తీసుకొస్తే సీత ఏమనుకుంటుంది చెల్లాయి? సీతకు తెలిసే సీతకు చెప్పే మధుని తీసుకొచ్చాను. మధు ఇక్కడికి రావడం సీతకి ఇష్టమేనా వదినా? అది నాకనవసరం. నిజంగా నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకుంటున్నావు చెల్లాయి. మధుమిత నాకు అవసరం. దేనికి అవసరం వదినా? మధుమితతో నీకేం పని? అది చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పకపోయినా మాకు తెలుసు. నీ మనసులో మధుమిత కోడలుగా రావాలని నీకు ఇంకా ఉంది. అది దారుణమైన ఆలోచన. మధుకు ఆల్రెడీ పెళ్ళయింది. రామ్కి సీతతో పెళ్ళయింది. ఆ 2 జంటల్ని విడదీస్తావా? అయినా భర్త స్టేషన్లో ఉంటే భార్యని ఇక్కడికి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ చెల్లాయి? అది తప్పు కదా? ఆపన్నయ్య. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. మీతో నీతులు చెప్పించుకునే స్థితిలో నేను లేను. అవును, మంచి చెడులు పట్టించుకునే స్థితిలో నువ్వు లేవు. నువ్వు చేసిందే మంచని అనుకుంటున్నావు. నా ఇష్టం. నేను ఏమైనా చేస్తాను. వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం వద్దు చెల్లాయి. పచ్చని జీవితాల్లో నిప్పులు పొయ్యొద్దొదినా. జీవితాల గురించి మీకేం తెలుసు? నీకు పెళ్లి కాలేదు, వీడికి పెళ్ళాం లేదు. ఒంటి కొమ్ము సొంటిలా మిగిలిపోయారు. మీరా నాకు జీవితాల గురించి చెప్పేది? మా ఇద్దరి జీవితాలు ఇలా అవడానికి కారణం నువ్వే కదొదినా. నీ వల్లే మేమిలా మిగిలిపోయాం. అవును చెల్లాయి, నా భార్య కూతురు చావుకు కారణం నువ్వు. ఈ రేవత గారి పెళ్లి ఆగిపోవడానికి కారణం నువ్వు. నార్మోయ్! అనవసరంగా నన్ను నిందిస్తే నేను ఊరుకోను. మీరిద్దరూ ఇలా అయినా బ్రతుకుతున్నారు అంటే అందుకు కారణం నేను.
మీరు తినే తిండి, కట్టే బట్ట, నడిచే నేల, ఆఖరికి మీరు పీల్చుకునే గాలి కూడా నాదే. హ, నేను పెట్టిన భిక్ష. నా దయాదాక్షణ్యాల మీద బ్రతుకుతూ నన్నే ఎదిరిస్తున్నారా? మీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందు నోరు విప్పుతారు? హ, ఆ సీతను చూసుకోనా మీ ధైర్యం? సీతకున్న ధైర్యం నాకుండుంటే ఎప్పుడో ఈ జైల్లో నుంచి ఎగిరిపోయి ఉండేదాన్ని వదినా. ఇప్పుడు మాత్రమేమైంది? ఎగిరిపో. ఎవరు ఆపారు నిన్ను? వెళ్ళిపోండి. రెక్కలు కత్తిరించి ఎగరమంటే ఏ పక్షైనా ఎలా ఎగురుతుంది చల్లాయ్? నా అన్నవాళ్లను నాకు దూరం చేశావు. నేనెక్కడికి వెళ్ళను? ఒకరోజు వస్తుంది వదినా, తప్పకుండా వస్తుంది. ఆ సీతతో పెట్టుకొని 10 తలల రావణాసురుడే పతనమైపోయాడు. ఈ సీతతో పెట్టుకొని నువ్వు కూడా అదే పరిస్థితి తెచ్చుకుంటున్నావు. నీ శాపాలకి నేనేమి భయపడను. ఆ రాముడు సీత చెప్పిన మాట విన్నాడేమో, కానీ నా కొడుకు రామ్ నా మాటే వింటాడు. నేను చెప్పిందే చేస్తాడు. అదే కదా నీ ధైర్యం చల్లాయ్. నిజం తెలియనంతవరకే రామ్ నీ వైపుంటాడు. నువ్వేం చేస్తున్నావో రాముకు తెలిసిన రోజున నీ కలలన్నీ కుప్పకూలిపోతాయి. ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఒంటరితనం అప్పుడు నువ్వు అనుభవిస్తావు. ఆపో. ఇప్పటికే మీరిద్దరు చాలా ఎక్కువ మాట్లాడారు. ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. నువ్వు మారవదనా, ఎప్పటికీ మారవు. నాకెదురు చెప్తున్నారా? నేనేం చేస్తే వీళ్ళకేంటి? ఆ సీత వల్ల వీళ్ళకి నోరొచ్చింది. ముందు దాని గొంతు నొక్కితే అప్పుడు వీళ్ళ నోళ్ళు మూతపడతాయి. మధుమితని నా కోడల్ని చేసుకొని సీతని ఇంట్లోంచి గెంటేస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి. అప్పటి వరకు నాకు ఎవరు అడ్డొస్తారో చూస్తాను. వాచ్మెన్, సీతం వచ్చింది, గేట్ తీ. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఇంతకు ముందే మహాలక్ష్మి మేడం గారు, జనార్దన్ సారు మీ అక్కని ఇంటికి తీసుకొచ్చారమ్మా. మీరు రాకుండా మధుమిత గారు వచ్చారేంటా అనుకున్నావమ్మా. ఆ, ఏం జరిగింది సీతమ్మా? చూసారా, ఆఖరికి ఇంట్లో పని వాళ్ళు కూడా మధుమిత ఇక్కడికి రావడం గురించి నిలదీసినట్టు అడుగుతున్నారు. ఇంట్లో పని వాళ్ళే ఇలా మాట్లాడుతుంటే ఇక బయట వాళ్ళకి విషయం తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. మన పరువు తీయడానికే మధు ఈ ఇంటికొచ్చింది. ఈ ఇంటికి మనం ఎప్పుడొచ్చినా ఏదో ఒక పెద్ద గొడవ జరుగుతూనే ఉంది. ఈ రోజు ఏం జరుగుతుందో అని నాకు భయంగా ఉందండి. నాన్న, మీరు ఆవేశపడకుండా నెమ్మదిగా జాగ్రత్తగా మాట్లాడండి. ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. పదండి. సీతమ్మ వాళ్ళ నాన్నగారి కోపం చూస్తుంటే
ఈ రోజు ఈ ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం జరిగేలా ఉంది. అదే నాకు టెన్షన్గా ఉంది రాజ్యం.